హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. నేను హర్షవర్ధన్. ఈ వీడియోలో మనం ఏపీఎస్సిహెచ్ఈ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిన అఫీషియల్ కట్ ఆఫ్స్ గురించి చూద్దాము. నేను ఆల్రెడీ కట్ ఆఫ్ వీడియో చేశాను. ఆ కట్ ఆఫ్ వీడియో ఏంటంటే ఫస్ట్ రౌండ్కి సంబంధించింది. ఇదేంటంటే అఫీషియల్గా లాస్ట్ రౌండ్ లాస్ట్ ర్యాంక్స్ రిలీజ్ చేశారనమాట. ప్రతి ఒక్క బ్రాంచ్కి ప్రతి ఒక్క కాలేజ్ గురించి. సో ఆ షీట్ని మీతో షేర్ చేస్తాను. ఆ షీట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు చెక్ చేయొచ్చు. అండ్ మీకు ఇప్పుడు నేను విఐటికి ఎస్ఆర్ఎంకి సపరేట్గా షీట్ ప్రిపేర్ చేశాను. సో అది చూపిస్తాను. అండ్ మీరు ర్యాంక్స్ ఎలా చూసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను. సో నేను ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చాను అండ్ వెంటనే మీకోసం ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మీకు చాలా ఈజీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం. నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియో రీచ్ పెరుగుతుంది. సో ప్లీజ్ డూ ఇట్. సో లెట్స్ గెట్ ఇంటూ ఇట్. వీటిలో అన్ని కాలేజెస్ సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్, లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. అంటే ఇది లీస్ట్ పాసిబుల్ కేస్ అనమాట. సో ఇంతకంటే మీకు ర్యాంక్ ఎక్కువ వస్తే కనుక ఆ కేటగిరీలో ఉన్న బ్రాంచ్ అనేది మీకు ఖచ్చితంగా రాదు. సో ఇది విఐటికి సంబంధించిన షీట్ అనమాట. సో దీంట్లో సపోజ్ మనం సిఎస్సి కనుక చూసుకుంటే, సిఎస్సి ఏయూ రీజియన్ ఓసీ బాయ్స్ లో 5071 అనేది లాస్ట్ ర్యాంక్ అనమాట. సో మీరు ఖచ్చితంగా ఈ 5071 ర్యాంక్ లోపల ఉంటేనే మీకు ఏదైనా ఛాన్స్ ఉంటుంది. ఇంతకంటే పైన ఉంటే కనుక మీకు ఖచ్చితంగా నో ఛాన్స్ అని చెప్పొచ్చు. సో ఇది లాస్ట్ రౌండ్ లాస్ట్ ర్యాంక్ కాబట్టి మీరు కొంచెం 100-200 ర్యాంక్స్ లోపల ఉంటేనే మీకు సేఫ్ అనమాట. బార్డర్ రీజన్లో ఉంటే ఛాన్స్ ఉంటుంది. సో అది అనమాట. ఈ ర్యాంక్స్ ఎలా ఎందుకు ఇంపార్టెంట్ అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఏ ర్యాంక్ వరకు అయితే మనకి పాసిబిలిటీ ఉంటుంది అనేది. సో అలాగే ఏయూ రీజియన్లో గర్ల్స్కి అయితే 5115 ర్యాంక్ వరకు వచ్చింది. సో అలాగే మిగతా అన్ని బ్రాంచెస్కి ఏ రీజన్ అయితే ఆ రీజన్కి సంబంధించిన ర్యాంక్ అనేది ఉంటుంది. అండ్ అదర్ డీటెయిల్స్ చూసుకుంటే కనుక కాలేజ్ కోడ్ ఉంటుంది, వెబ్సైట్ కోడ్ అనమాట. మీరు రేపు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఈ కోడ్ అనేది యూస్ఫుల్ అవుతుంది. అండ్ మీరు ఇంకా నా ఛానల్లో ఉన్న ఓల్డ్ వీడియోస్ చూడకపోతే కనుక చూడండి. నేను ఆల్రెడీ ఇలాంటి వీడియోస్ అన్ని లాస్ట్ ఇయర్ కూడా చేశాను. సో అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఏది వెబ్ ఆప్షన్ పెట్టుకుంటే బెటర్, ఆ వీడియోస్ అన్నీ ఉంటాయి. నేను ఐకార్డ్స్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి చెక్ చేయండి. అండ్ విఐటి ఏపీలో 2 కోర్స్ ఉంటాయి అనమాట. విఐటి ఏపీయు ఎంటీ, విఐటి ఏపీయు. ఎంటీ అనేది ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ కోర్సుకి సంబంధించినవి ఉంటాయి. సో అండ్ కాలేజ్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 2017. కాలేజ్ టైప్ ప్రైవేట్ యూనివర్సిటీ. రీజన్ వచ్చేసరికి స్టేట్ వైడ్. అంటే మనకి సీట్స్ బోత్ ఏయూ ఎస్వియుకి హాఫ్ ఆఫ్ సీట్స్ ఇస్తారు. వేరేస్ అదర్ కాలేజెస్లో 85% సీట్స్ లోకల్ రీజన్ పీపుల్కి ఇస్తారు. సో అదనమాట డిఫరెన్స్. అండ్ మనకి ఈడబ్ల్యూఎస్ అనేది ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఉండదు. సో అందుకని ఈడబ్ల్యూఎస్ సంబంధించిన ర్యాంక్స్ అనేవి అవైలబుల్గా లేదు. అండ్ కాలేజ్ ఫీజు వచ్చేటప్పటికి 70,000. సో ఏ ఏ బ్రాంచ్ అయినా కూడా 70,000 అనమాట ఫీజు. సో మీ ర్యాంక్స్ ఏ ఎంతవరకు వస్తుంది, ఏ దాంట్లో అయితే మనకి వస్తుంది అనేది చెక్ చేసుకోండి. దాన్ని బట్టి వెబ్ ఆప్షన్స్ బెటర్గా ఇవ్వచ్చు. అండ్ దేని మీద అయితే మనం హోప్ పెట్టుకోవచ్చు అనేది దీని ద్వారా తెలిసిపోతుంది. అండ్ అందరికీ సిఎస్సి కావాలని ఉంటున్నారు. సో మీ ర్యాంక్ బట్టి చూసుకోండి. సిఎస్సి అంటే చాలా కష్టం అందరికీ రావటం. సో కమింగ్ టు ఎస్ఆర్ఎం కూడా సేమ్ అలానే ఉంటాయి. ఇక్కడ ఎస్ఆర్ఎం సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. ఎస్ఆర్ఎం యూపీయు అనేది దాని ఎస్ఆర్ఎం కోడ్ అనమాట. అండ్ 2017లోనే ఎస్టాబ్లిష్ చేశారు. ఫీజు కూడా 70,000 ఉంటుంది. ఓసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన సీట్స్ అయితే ఉండవు. అండ్ ఏ బ్రాంచ్కి ఎంతవరకు ర్యాంక్ వస్తుందనో చెక్ చేసుకోవచ్చు. అవైలబుల్గా ఉన్న బ్రాంచెస్ అన్ని ఇక్కడ ఇచ్చారు. సివిల్, సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ అండ్ మెకానికల్. విఐటీలో అయితే కనుక మనకి అవైలబుల్గా ఉన్న బ్రాంచెస్ వచ్చేసరికి సిఎస్బి, సిఎస్సి, ఈసీఈ, మెకానికల్, ఎంటెక్ సిఎస్సి, ఎంటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సిఎస్బి అనేది సిఎస్సితో స్పెషలైజేషన్ కాదు, అది సపరేట్ బ్రాంచ్ అనమాట. అండ్ దానికి ప్రొఫెసర్ సెలక్షన్ అండ్ అలాగే సబ్జెక్ట్ సెలక్షన్ అనే ఆప్షన్స్ ఏముండవు. ఫిక్స్డ్ కరికులం ఉంటుంది టీసీఎస్ వాళ్ళది. సో దట్స్ అబౌట్ సిఎస్బి. సో
సో ఇదన్నమాట ఈ అఫీషియల్ కట్ ఆఫ్ గురించి. ఈ షీట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఇలా అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడాలనుకుంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.